టైలరింగ్. నా పేరు మంగ. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, మొన్న మీకు బ్యాక్ పార్ట్ చూపించిన కదా, ఈరోజు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. అయితే బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ అయితేనేమో ఇలా క్రాస్గా వేసుకోవాలి, లేదంటే స్ట్రేట్ అనుకో ఇలా స్ట్రేట్గా వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈమెది బిగ్ సైజు మరియు క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ వేసుకుంటున్నా. అయితే మనం ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకున్నాక యాజ్ ఇట్ ఈజ్గా ఇలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ మెజర్మెంట్ మనం తీసేసుకుందాం, ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఉంది కదా బ్లౌజు, ఈ బ్లౌజ్తోని మనము ఉక్స్ సైడ్ తీసుకోవాలి. హుక్ పార్ట్ మనకి ఎక్కడ ఉంటుందో అక్కడ సైడ్ తీసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచు, ఎందుకంటే ఇక్కడ కుట్లోకి వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచు కాబట్టి ఇలా మనం మెజర్మెంట్ అన్నది ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకక్క మనం ఇంత దూరం ఉంది కదా ఎందుకు వేసుకురంటే, ఈ మెజర్మెంట్ మనం ఇప్పుడు బ్లౌజు యాజ్ ఇట్ ఈస్గా ఏ బ్లౌజ్కైనా మనం ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ప్రతి ఒక్క బ్లౌజ్కి, కొన్ని బ్లౌజులకి ఇక్కడ కొంచెమే గ్యాప్ వస్తుంది, ఒక హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇంకా కొన్ని బ్లౌజులకు బిగ్ సైజ్ అయితేనేమో ఇలా ఇంచు వరకు గ్యాప్ వస్తుంది. కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి. ఇంకొక మళ్ళా ముందు పార్ట్ని నెక్ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ నుంచి బ్యాక్ ఎంత ఉందో అంతా తీసేసుకోవాలి. ఇలా 4 ఉక్కు 1 2 3 4 ఉక్కు వరకు మనము డ్రా చేసుకుంటున్నాం అనమాట, ఓకేనా? అయితే అలా వేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా తీసేద్దాము. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వీళ్ళది మనకు చేపట్టి ఎంత ఉంటుందో అంత, వీళ్ళది ఎంత ఉంది మినిమం ఇప్పుడు 2.5 ఉంది, 2.5. అయితే ఇక్కడ మనకు డబల్ చేపట్టి వెళ్ళింది అనుకో, మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. డబల్ చేపట్టి వెళ్ళకపోతే అది 2.5 ఉంది కాబట్టి మనం 3.5 తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది డబల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు డబల్ వస్తుంది దీంట్లో, కాబట్టి మనం 3A తీసుకుంటున్నాం, ఓకేనా? డబల్ వెళ్ళకపోతేనే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, 3.5 4 ఉంది, ఓకేనా? మనం ఈ 4 ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా, 4.5 ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం 4.5 పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోవాలి. తీసుకున్నాం అనుకో మనకి బిగ్ సైజ్కి చెస్ట్ పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం 6 తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి 6 తీసుకున్నాము. అయితే దీన్ని కూడా ఎగ్జాక్ట్ 6 తీసుకొని ఒక హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచు మనం ఇలా లోపలికి కట్ చేసుకోవాలి, ఓకేనా? అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏమన్నా అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను. అయితే మనం కట్టింగ్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏమాత్రం మనం కొంచెం డిఫరెంట్గా ఎక్కువ కట్ చేసుకున్నా సరే మనకు కటింగ్ అన్నది పర్ఫెక్ట్ రాదు, బ్లౌజ్ కూడా కరెక్ట్ సెట్ కాదనమాట, ఓకేనా? ఇలా మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మాత్రమే బ్లౌజు కట్టింగ్ని తీసేసుకోవాలి, ఓకేనా? ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకో, ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పైన ఇలా వేసి ఒకసారి చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బ్లౌజు కటింగ్ ఎలా వచ్చిందని ఇక్కడే అర్థమైపోతుంది. ఈ విధంగా, ఓకేనా? నేను ఇందాక ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను కదా, ఆ ఎక్కువ అన్నది ఇక్కడ గ్యాదర్ అయి పోయిందనమాట, ఓకేనా? ఆ విధంగా మనం అయితే ఈ విధంగా మనము వేసుకొని చూసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట, బ్లౌజు కటింగ్ ఏ విధంగా వచ్చింది అని ఈ విధంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని మనం బ్లౌజ్ వేసేసుకోవాలి. అయితే సెట్ పట్టి కుట్టుకునేటప్పుడు కూడా ఈ విధంగా చెస్ట్ పాటు ఈ విధంగా 4.5 ఈడకి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది బిగ్ సైజు కాబట్టి రెండు సేమ్, ఇప్పుడు ఇది ఎంత ఉంది 5 ఉంది కాబట్టి మనం 2.5కి లైన్ గీసేసుకోవాలి, ఓకేనా? గీసుకున్న తర్వాత ఇక్కడ 2 పెట్టుకోవాలన్నమాట.
ఆ బ్లౌజ్కి ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా పెట్టేసుకొని చూసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది బ్లౌజ్కి ఉంది కదా, ఇది ఎంత ఉంది, ఇక్కడ 1 ఇంచ్ ఉంది మనకి, ఇది 1 ఇంచ్ ఉంది, ఇది 2 ఇంచెస్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇది 1 ఇంచు, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచు. ఇప్పుడు ఈమెకి బిగ్ సైజు హెవీ డిజైన్, ఇది 34 సైజు కాబట్టి 38 సైజు కాబట్టి నేను ఈ విధంగా వేసేసుకున్నా. అయితే ఇంకోటి ఇప్పుడు మనం ఇక్కడ చంక దగ్గర నుంచి వేసుకునేది కూడా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని గీసేసుకోవాలన్నమాట. ఓకేనా? అప్పుడు ఈ 3 ఇవి కరెక్ట్. ఓకేనా? ఈ విధంగా ఇది కూడా మనం ఒక 2 ఇంచెస్, ఇది ఒక 4 ఇంచెస్. అంటే ఇవి ఏవైనా సరే వీటిని బట్టే. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ ఇస్తారు కదా మనకు, బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజు ఎంతవరకు ఉంటుందో అలాగా బ్లౌజుని చూసుకొని మాత్రమే మనం పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనకి బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. చెస్ట్ కానీ ఆమెకి బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.